హైదరాబాద్ నగరవాసులపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా దోమలతో నగరవాసులకు తిప్పలు తప్పడం లేదు. భాగ్యనగర వాసులను బెంబేలెత్తిస్తున్న దోమల సమస్యపై నగరవాసుల రియాక్షన్ ఏంటి? గ్రేటర్ వ్యాప్తంగా దోమలు విజృంభిస్తున్నాయి. సాయంత్రం 6 గంటల తర్వాత బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల రోడ్లపై నడుచుకుంటూ వెళ్తుంటే నోరు, ముక్కు, చెవుల్లోకి వెళ్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల నుంచి తప్పించుకునేందుకు జనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. డోర్లు, కిటికీలకు మస్కిటో నెట్లు పెట్టించుకోవడంతో పాటు ఇంటి లోపల వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో నెలకు 3 సార్లు కూడా ఫాగింగ్ చేయడం లేదని, కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని జనం మండిపడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ఉండగా 11 సర్కిళ్ల పరిధిలో దోమల తీవ్రత ఎక్కువగా ఉంది. వేలాది హాట్స్పాట్లు ఉన్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ కొన్ని చోట్ల మినహా దోమల బెడద తగ్గలేదు. దోమల హాట్స్పాట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా అంబర్పేట్లోని గోల్నాక ప్రాంతం మారింది. దోమల భయంతో కిరాయిదారులు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతుండగా మరికొంతమంది సాయంత్రం 6 తర్వాత ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. ఫాగింగ్ విషయంలో సంఖ్య పెంచాలని అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకువెళ్లినా ఎంటమాలజీ అధికారులు పట్టించుకోవట్లేదు అంటూ గోల్నాక కార్పొరేటర్ లావణ్య శ్రీనివాస్ గౌడ్ స్థానికులతో కలిసి ఆందోళనకు దిగారు. బస్తీవాసుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామంటూ గోల్నాక కార్పొరేటర్ లావణ్య శ్రీనివాస్ గౌడ్ బల్దియా అధికారులను హెచ్చరించారు. గోల్నాక డివిజన్ దోమల సమస్యని పరిష్కరించాలి. గోల్నాక డివిజన్ దోమల సమస్యని పరిష్కరించాలి. డీసిల్టింగ్ ని చేయాలి. డీసిల్టింగ్ ని చేయాలి. డీసిల్టింగ్ ని చేయాలి. ఎప్పుడు ఫోన్ చేసినా గానీ లీవులు డుమ్మాలు కొడతారు. అది వారంలో 4 రోజులు పనిచేస్తారు. వారంలో 4 రోజులు పనిచేయడం వల్ల ఇప్పుడు 40 బస్సులకు చేయాలంటే ఎన్ని రోజులు అయితే 2 నెలలకు ఒకసారి మిషన్ వస్తుంది. స్థానిక బస్తీ పెద్దలు కూడా పాపం ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ మనం పంపిద్దామన్నా వాళ్ళని రిక్వెస్ట్ తీసుకొని ఆ కార్పొరేటర్ గారి ఆదేశాల మేరకు పంపిద్దామన్నా పాపం అది మిషన్ అవైలబుల్ లేనప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి వారిలు మున్సిపల్ శాఖ వాళ్ళే చూస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా హైదరాబాద్ మీద శ్రద్ధ తీసుకొని ఫాగింగ్ మిషన్లను కూడా ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మిషన్లు పెంచే విధంగా వాళ్ళు ఒత్తిడి తీసుకురావాలి. అసెంబ్లీలో కూడా ఒత్తిడి తీసుకొచ్చి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాం. ఇట్లా గోకినం అనుకోండి, గోకుతే ఇట్లా కురుపు అవుతుంది. ఈ దండులు ఈ రావడం వల్ల ఏమైపోతుంది అంటే దురద వచ్చేస్తుంది. దురద వచ్చి దవాఖానలోకి పోతే 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఏంది ఇదంతా? కనీసము ప్రతి ఇయరు ఈ నాల మొత్తము డీసీలింగ్ చేస్తుండే, అది లేదు. ఇగో చూడండి. అయితే మేమేమంటున్నామంటే గోల్నాక డివిజన్లో 40 బస్తీలు ఉన్నాయి. 39 ప్లస్ 40 బస్తీలు ఉన్నాయి. ఈ 40 బస్తీలో కూడా ఒక రౌండ్ తిరగాలంటే రోజు ఒక ఏరియా కొడితే కూడా 40 రోజులకు మళ్ళీ మనకు వస్తుంది. అయినా కూడా నేను అధికారులతో మాట్లాడి 15 రోజులకు ఒకసారి, 1 నెల రోజులకు ఒకసారి కూడా కొట్టిపిస్తున్నా. కాకపోతే మాకు మిషన్లు సరిపోతలేవు. ఎమ్మెల్యే దగ్గరికి పోయినా ఒకటే మిషన్ ఉంది మల్లేష్ అన్న అంటాడు. కౌన్సిలర్ దగ్గరికి పోయినా ఒకటే మిషన్ ఉందన్న, నీకు నెలలో 2 సార్లు 3 సార్లు పంపిస్తున్నా అంటుండు. నేను అనేది ఏంటంటే మిషన్లు పెంచండి. 1-2 మిషన్లు కాదు, ఇంకొన్ని మిషన్లు పెంచితే ఉన్నది ఒకటే ఇప్పుడు మిషను బండ్ల మీద వస్తుంది, పెద్ద పెద్ద రోడ్ల మీద వెళ్ళిపోతాయి, ఇంటి దగ్గర రాదు. అధికారులకు నేను చెప్పేది ఏంటంటే మిషన్లు పెంచండి. పెంచితే కనీసం వారానికి ఒక్కసారి అయినా సరికొడితే ఈ బాధ అనేది పోతుంది మాకు. దోమల నివారణకు జీహెచ్ఎంసీ గడిచిన 2 ఏళ్లలో 42 కోట్లు ఖర్చు చేసింది. అంటే సిటీలో ఒక్కో సిటిజన్ పై ఏడాదికి 2 రూపాయల చొప్పున ఖర్చు చేస్తోంది. క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయిస్తున్నామని, రోగాలు వ్యాప్తి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ పరిస్థితి లేదని ప్రజలు మండిపడుతున్నారు.